శ్రీమాత్రే నమః. జాతకం, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చెప్పచ్చు. సంపాదన బాగా పెరుగుతుంది. ఇంతింతే వటుడింతే అన్నట్టుగా గొప్పగా ఉంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది. ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులతో సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్లో కానీ, మీరు ఎదురు చూస్తున్నటువంటి లోన్స్ కానీ, పర్మిషన్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. పోటీదారులపై మీదే పై చేయిగా ఉంటుంది. వ్యాపారంలో అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటుంది. పాత మిగిలిపోయిన వస్తువులని అమ్ముతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచ్ల మోడల్లో కానీ పెరుగుతాయి. నిరుద్యోగులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి. ఉద్యోగంలో అన్ని విధాలుగా పురోగతి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా, పనిచేసినటువంటి ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వ రంగం లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, స్త్రీ పురుషులు ఎవరికైనా ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఉమెన్ ఎంటర్ప్రైనర్గా కూడా మారే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు, నూతన ఉద్యోగం, నూతన వివాహం కోసం ప్రయత్నాలు చాలా మంచిది. స్పందన ప్రతి దాని మీద వెంటనే దొరికే అవకాశాలే. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. కుటుంబ విషయాల్లో చాలా అనుకూలం. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త దుస్తులు మరియు ఉపకరణాలు చేరుతాయి. మనసులో విశ్వాసం బాగా పెరుగుతుంది. ఆహా, నాకు ఈ నెల బాగుంది, నేను బాగా విశ్వాసంగా ఉంటానని పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. శరీర నొప్పి మరియు ఆర్థరైటిస్ ఏమైనా ఉంటుంది కదా, అది, కడుపు ఉబ్బ సమస్యలు, జీర్ణ ప్రక్రియ, ఉబ్బసం, యాసిడ్ ఇవన్నీ కూడాను అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్స్ అవన్నీ కూడాను. రాజకీయ నాయకులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంది. మంచిగా చక్కగా ఇంట్రాడే కానీ, ఫ్యూచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ ఆడకండి. లాంగ్ టర్మ్లో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, అవన్నీ కూడా బాగుంటుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి శుభకాలం అని కూడా చెప్పచ్చు. అనుకూలం ఏదంటే ఇంత అనుకూలం ఉన్న సమయంలో కాస్త ఈ 2 రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రాష్టమం జూలై 18/7/2025 3:39 తెల్లవారుజాము నుండి 27/2025 6:12 ఉదయం వరకు. అంటే ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు. సానుకూలమైనటువంటి రోజులు జూలైలో 1, 3, 6, 9, 12, 16 ఈ తారీఖులంతా మీకు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలు నెంబర్ 3 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ నెల ఆరాధించవలసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి వారికి మరియు మహాశివుడికి, పరమేశ్వరుడికి పరిహారం ఏం చేయాలి? ప్రతి సోమవారం శివస్తుతి పఠించండి. హనుమాన్ చాలీసా వినండి, మంచిది. మీ కులదైవం దేవాలయంలో పోయి నమస్కారం చేసుకుంటూ
మీకు ఉన్నటువంటి వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క చాలా అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ కూడా పొందుతారు. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి జాతకం తెలుసుకోవాలని. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో మరియు మీ సమస్యలని తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో చండీ సుదర్శన హోమాదులు చేసి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఈ కింద నంబర్కి వాట్సాప్ చేయండి. అద్భుతంగా ఉంటారు. మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు. ఇంకను ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో 18 అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకొండలో ఉంది. ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి. జీవితంలో భాగ్యం ఉంటేనే, రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి. అష్టైశ్వర్యాలు పొందండి. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. విజయోస్తు.